జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు పసుపు తాడు తీయాలన్నా ఆ పసుపు కొమ్ము కట్టాలన్నా అది నందు మాత్రమే చేయాలి ఇంకెవరూ ఈ మూడు ముళ్ళు విప్పడం నాకు ఇష్టం లేదు చూడండర్రా ఇది వీళ్ళ ఎవ్వారం నల్ల పూసలు మీరు కట్టడానికి వీల్లేదంట ఇలాంటి అనాచారాన్ని ఎక్కడైనా చూసారా అమ్మ చెల్లెమ్మ మీరైనా చెప్పండి పిల్లలేదో తెలియక మాట్లాడారు వాళ్ళ తరపున నేను క్షమించమని అడుగుతున్నారమ్మా గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః శుభం కురు మహాదేవి వాసవ్యై చ నమో నమః జయాయై చంద్రరూపాయై చండికాయై నమో నమః శాంతిమావహనో దేవి వాసవ్యై నమో నమః నందాయై నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమో నమః సాహినం పుత్రదారాం వాసవ్యై నమో నమః అపన్నాయై నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమో నమః నమః కమలహస్తాయై వాసవ్యై నమో నమః చతుర్భుజాయై శర్వాణ్యై సుగమాన్యై నమో నమః సుముఖాయై నమస్తే వాసవ్యై కులాలయే కమలాయై నమస్తేస్తు విష్ణునేత్రకులాలయే స్వాన్యై నమస్తేస్తు వాసవ్యై నమో నమః సమశీతలపాదాయై నమస్తే పరమేశ్వరీ వాసవ్యై నమో నమః తత్పాద పద్మ విన్యాసం చంద్రమండల శీతలం అమ్మా బొట్టు పెట్టుకోండి గృహే సర్వదా శ్రీ పరమేశ్వరీ వందే వాంఛతలాభాయ చంద్రశేఖరాం విచారూపాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం ప్రధానాకర పద్మాభ్యాం దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యముత్తమా చంద్రాసోజ్వలాకరా శార్దూలవరవాహన కాత్యాయిని శుభం దద్యాత్ దేవీ దానవఘాతి ఏకవేణీ జపాకర్ణ పురాణజ్ఞాఖరాస్మితా లంబోష్ఠీకర్ణికా కర్ణీ తైరాభక్త్య శరీరిణీ శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా సౌభాగ్యం సతతం దేహి ధనధాన్యం చ మే సదా ఆరోగ్యం శోకశమనం కురు మే మాధవ ప్రియే అభీష్టఫలసిద్ధిం చ సదా దేహి ప్రియే దేవైస్యం నిర్మితా పూర్వమృతాభిమీశ్వరైః అతో మాం సర్వదా భక్త్యా కృపాదృష్ట్యాభిలోకయ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే అమ్మా ముత్తైదువులు లేచి అమ్మాయిల మెళ్ళో పసుపు కొమ్ములు కట్టి మంగళసూత్రాలు తీసివ్వండి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాకాళీ మహాలక్ష్మీ మహాదేవి సరస్వతి త్రిపురా శ్యామలా బాలా శ్రీమాతా శరణం మమ మత్స్యకూర్మవరాహార్యైర్మనోహరైః గోప్తా సర్వస్య లోకస్య వైకుంఠ శరణం మమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణోత్తు
वृक्षारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीं दधानाकरपद्माभ्याम् अक्षमालाकमण्डलौ देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा चन्द्रासोज्ज्वलाकरा शार्दूलवर्णहरा कात्यायिनी शुभं दद्यात् देवी दानवघातिनी एकवेणी जपाकर्णपुराणज्ञाखरा स्थिता श्वेते प्रिये आरूढा श्वेताम्बरधरा शतुः महागौरी शुभं दद्यात् महादेव प्रमोददा सौभाग्यं सदनं देहि धनधान्यं च मे सदा आरोग्यं शोकशमनं कुरु मे माधवप्रिये अभीष्टफलसिद्धिं च सदा देहि निर्मिता पूर्वममृतापि मुनीश्वरैः अतो मां सर्वदा भक्त्या कृपा दृष्ट्या विलोकय गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दश नमो देव्यै सुभद्रायै कन्यकायै नमो नमः गुरु महादेवी वासं जय च नमो नमः जयायै रूपायै चंडिकायै नमो नमः शान्तिमावहो देवी वासं जय ते नमो नमः नन्दाय नमस्ते सुगौत्यै देव्यै नमो नमः पाहिनं पुत्रदारां सुजवासं जय ते नमो नमः अपन्नायै नमस्ते सुगौत्यै देव्यै नमो नमः అమ్మమ్మా, నీకు మంచి పట్టు చీర కొనిస్తాను. ముందు నీ కొడుకులు నా మీదకి యుద్ధానికి రాకుండా ఆపు చాలు. పద. రేయ్ నందు, ఏంట్రా ఇది? వద్దు, నన్నెవరూ ఆపడానికి వీల్లేదు. నందు, ఏంట్రా ఈ పిచ్చి పని? ఎప్పుడూ ఈ పని చేయాల్సింది, ఇప్పుడు చేస్తున్నాను. వద్దురా, నా మాట వినరా. వినను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా వినను. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావురా? నేను వెళ్తున్నాను ఎవరు చెప్పారు? మరి బ్యాగ్ నీదే. అవును నాదే. దీన్ని ఎందుకు తెచ్చావు? బయటికి వెళ్ళాల్సింది నువ్వే కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే బయలుదేరు. పో. నేనేం తప్పు చేశానురా? అన్ని తప్పులు చేసింది నువ్వే. మర్యాదగా వెళ్తావా, బయటికి వెళ్ళమంటావా? నందు, నీ కొడుకు నా మీద పడ్డాడు. వెళ్ళవా? తప్పురా నందు. ఏంటి తప్పు? నా భార్య ఏదో సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఆ తాళి నేనే విప్పాలందనుకో, ఆ ఒక్క మొక్క పట్టుకుని ఈ గుంటి ముసలిది ఎంత గొడవ చేసిందో చూసారుగా. ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే అందరి కాపురాలు కూలగొట్టి మొగోళ్ళని ముసలిది మూల కూర్చునేలా చేస్తుంది. ఎక్కడికి వెళ్ళమంటావురా? ఎందుకు వెళ్ళాలి? అసలేం తెలుసు అక్కడ జరిగిన భాగవతం నీకు? మమ్మల్ని కూలి వాళ్ళకంటే హీనంగా చూశారు మీ అత్తగారు. ఆ సంగతి నీకు తెలుసా? విరిగిన మంచంలో పడుకోబెట్టి నా నడుము విరిగేలా చేశారు. అది నీకు తెలుసా? మీరిద్దరూ పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకునేసరికి మీ పెళ్ళాలు మా నెత్తిని కూర్చున్నారు. అది తెలుసా? ఏం తెలుసా నీకు? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నోర్మై, ఆ మాటకొస్తే పొల్ల పెట్టింది నువ్వు, మంటేసింది నువ్వు. అంటే ఏం చేయమంటావు? అక్కడ ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తుంటే మూసుకొని చూడమంటావా? ఏం తక్కువ చేశారా మీకు? ఉన్న రోజులు పంది మాంసం తప్ప అన్ని రకాల మాంసాలు పెడితే ఇద్దరికిద్దరు రొట్టెలేసుకుని తిన్నారు కదా. బెల్లం నొక్కగానే అటెండర్లు వచ్చినట్టు, ఆయమ్మలు వచ్చినట్టు ఎవరిని పిలిచినా మా అత్తమామలు, మా మరదలు వచ్చి మీకు సేవలు చేశారు కదా.
అంతెందుకు ఈ ముసలిది ఎక్కడ ప్లేస్ దొరకనట్టు ప్లగ్ లో వేలు పెట్టి మాడిపోయిన కాకిలా పడుంటే డాక్టర్ గా నీకు వరోధిని సేవ చేసి బ్రతికించలేదా? ఆ మాత్రం విశ్వాసం కూడా లేదా? నీ ఇష్టానికి నువ్వు రెచ్చిపోయి గిచ్చి మరీ కయ్యం పెట్టుకుని మమ్మల్ని మా పెళ్ళాల ముందు చవడదత్తమ్మలు చేసావు కదా ముసల్దానా. నీ అమ్మ నందు, రేయ్, నందు, రేయ్ నందు, నోరు మూసుకురా. వాళ్ళు మాత్రం ఏం చేశారు? మనకేదో బ్యాడ్ జరుగుతుందని భయపడ్డారు అంతే కదా. నువ్వెక్కడ పిచ్చోడు ఎదురుకోవరా? మనకి బ్యాడ్ జరుగుతుందన్నప్పుడు ఏది గుడ్డో చెప్పాలి కదా. వీళ్ళ పనిచేశారా? సర్ది చెప్పారా? మాట్లాడవేంట్రా? చూసారా వాడిపోయిన వాడి మొహం చూసారా? ఇటు కన్న తల్లి అటు కట్టుకున్న భార్య ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక అడకత్తర్లో టేకు చెక్కలాగా ఎలా నలిగిపోతున్నాడు. పాపం పెద్దమ్మి అట్టుపండు వలిచిపెట్టినా ముందు మీరే తినండని నా నోట్లోనే కుక్కే అమాయకురాలు. నల్లనివన్నీ కాకిగుడ్లని తెల్లనివన్నీ బాతుగుడ్లని చెప్తే నమ్మే పిచ్చి తల్లి ఎంత బెదిరిపోయిందో, ఎంత బాధపడిందో. నేను తిరిగి వస్తుంటే ఎంత దీనంగా చూసిందో. వీడు పాపం వీడు వరోధిని ముందు మొహం చెల్లక వదిలిపెట్టి రావడం తట్టుకోలేక అందరికంటే ముందే వచ్చి కారులో కూర్చున్నాడు తెలుసా. ఎరా ఇక్కడుంటే వీడిని అడ్డం పెట్టుకుని అందరినీ కూల్ చేసి సీనంత రివర్స్ చేసేలా ఉన్నాడు. వదిలిందనుకున్న ముళ్ళ కంపెనీ మళ్ళీ ఎక్కడో తగిలించేలా ఉన్నాడు. మాట్లాడవేంట్రా? ఆవేశపడకు. ఎవరికి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. చూసారా చూసారా ఏనాడైనా వీడింత వేదాంతం మాట్లాడడం చూసారా? పండిపోయిన పండితుళ్ళ ఎండిపోయిన ముదురు సన్యాసులా తయారు చేశారు కదే. నువ్వు బాగుపడవే ముసల్దానా, మట్టి కొట్టుకుపోతావు. ఏమయ్యా ప్రసాదం, పెద్దదాన్నని కూడా చూడకుండా వాడన్ని మాట్లాడుతుంటే వాడిని ఒక్క మాట కూడా అనకుండా చూస్తూ ఊరుకుంటావా? మీరెందుకు మాట్లాడలేకపోయారు? వాడు ఇన్ని మాటలు అన్నది మిమ్మల్నే కదా. మీరెందుకు జవాబు చెప్పలేదు? ఎందుకంటే మీ దగ్గర జవాబు లేదు కాబట్టి. ఛ! నీకోసం ఎన్ని తిట్లు తినాల్సి వచ్చిందో చూసావా? తిట్లే కదా గాల్లో కలిసిపోతాయిలే. గంగలో కలిసిపోయిన ఇద్దరు కోడళ్ళ జీవితాలు గుర్తు చేసుకో. ఆ సంతోషం ఉంది, బాధ లెక్క. తల స్నానం చేసి దులిపేసుకుందాం. ఉం? మరి బ్యాగు లోపలకా బయటకా? నీ ఇష్టం. ఆ? ఆమ్. ఉమ్. ఆ. ఇద్దరికి సారీ చెప్పినా సరిపోదు. నన్ను ఏదన్నా తిట్టండి, లేకపోతే కొట్టండి. నా వల్లే గొడవ పెద్దదైంది. నా మూలంగానే మిమ్మల్ని ఇద్దరిని వాళ్ళు వదిలేసి వెళ్లారు. నన్ను ఏం చేసిన పాపం లేదు. ముందు నోరు మొయ్యవే. ఇందులో నీ తప్పేం లేదు. అక్క భర్త మీద ఎవరు చేయి చేసుకున్నా తప్పే. ఆ ముసల్దే ముందు తొందరపడింది. ఇదంతా నా మూలంగానే జరిగింది. సాంప్రదాయాన్ని కాదని నందు చేత నల్లపూసల మెళ్ళ వేయించుకోవాలనుకున్నాను. ఆ గౌరీదేవికి నా మీద కోపం వచ్చింది. దేవతలకెప్పుడు కోపం రాదక్క, అందుకే దేవుళ్ళయ్యారు. మనుషులే ఇదంతా కావాలని చేశారు. ఆ ముసల్ది సందు కోసం గోతికడ నక్కలగా కాచుకొచ్చుని నందు నోరు జారగానే చిచ్చు పెట్టింది. దానికి ఆక్యుపంచర్ చేయడం కాదు, అడ్డంగా నరికి నిలువున గొయ్యి తీసి పాతి పెట్టాలి. ఇప్పుడు ఎలా అక్క? అమ్మా నాన్న కూడా ఏడుస్తూ కూర్చున్నారు.
నాలాంటి నష్ట చాతకురాలి వల్లే ఇంటిల్లి పాది ఏడవలసిన కర్మ పట్టింది. ఏడవకక్క, నీకేం భయం లేదు. నందు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను దూరం చేసుకోడు. అయ్యో, ఈ బాధంతా నా గురించి కాదే. నా కాపురం గురించి నాకేం భయం లేదు. నందు ఎలాగైనా వచ్చి నన్ను తీసుకెళ్తాడు. కానీ పార్దు అలా కాదు. వాళ్ళమ్మ మాట జేజవ్వ మాట చెవదాటరు. వాళ్ళు కాదంటే నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. అదే నా బాధ. ఆ భయం నీకేం అక్కర్లేదక్కా. పార్థబావ సంగతి నాకు బాగా తెలుసు. అక్కను వదిలి అస్సలుండలేరు. దిక్కరేగితే అక్కని ఎత్తుకుపోయి మరి వేరే కాపురం పెట్టినా పెడతారు. కాబట్టి అక్క గురించి నువ్వు దిక్కులు పెట్టుకోకక్కా. పిచ్చి కావ్య, మీ బావ సంగతి నీకేం తెలిసే? తంతే బ్యాచిలర్ గంపలో పడ్డట్టయింది. రోగి అడిగింది, డాక్టర్ ఇచ్చింది, ఒకటే మంది అయినట్టు పార్దు కోరుకున్నదే వాళ్ళమ్మ జరిగేలా చేసింది. ఈ సంతోషం పట్టలేక ఆ కోతి ఇప్పుడెన్ని కుప్పిగంతులేస్తుందో. They call him the cool, cool angry man. Super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Then sari gama padanissa. Are karo zara jalsa. Jalsa. Harsani dapa magaresa. Are karo zara jalsa. Jalsa. సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో. బ్రహ్మ అంతే. మళ్ళీ భ్రమే ఉంటుంది.
ఏమండి ఏమండి ఇక్కడ ఆ? ఇది పెళ్ళమా దెయ్యమా ఇలా పట్టి పీడిస్తుంది నన్ను ఇది భూతం ప్రేతం రాక్షసి పిచ్చాచి గోస్ట్ డెవిల్